మనం ఐతుకు అనే ఒక యవనస్తుడి గురించి ధ్యానం చేయబోతున్నాం. ఎవరి గురించమ్మా? ఐతుకు. ఐతుకు అనే పేరుకు అర్థం అదృష్టవంతుడు. ఎవరండి? అదృష్టవంతుడు. కానీ ఆయన జీవితంలో అంతా దురదృష్టమే. పేరు మాత్రం అదృష్టవంతుడు, కానీ ఆయన జీవితంలో అంతా దురదృష్టమే. ఐతుకు అనేటువంటి పేరును ఇంగ్లీష్లో యూటికస్ అని అంటారు. ఏమంటారమ్మా? యూటికస్. EUTYCHUS. యూటికస్. సో ఐతుకు జీవితంలో మనము నేర్చుకోవాల్సిన కొన్ని పాఠములు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో ఈ ఐతుకు గురించిన మ్యాటర్ రాయబడింది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు మరియు ఐతుకుకు మధ్య ఉన్న కొన్ని డిఫరెన్సెస్ కూడా మనం ఈరోజు నేర్చుకుంటాం. ద డిఫరెన్సెస్ బిట్వీన్ యూటికస్ అండ్ ద అపోస్తల్ పాల్. అపోస్తలుడైనటువంటి పౌలు లో మనకు పర్టికులర్లీ మెయిన్లీ ఒక పాయింట్, ఒక ఎక్స్పీరియన్స్ మనకు కనబడుతుంది. ఈ ఐతుకులో కూడా ఒక అనుభవం మనకు కనబడుతుంది. అదేంటంటే పర్టికులర్లీ భారము అనే అంశం. ఏ అంశం అండి? చెప్పండి, మీ నోటితో చెప్పండి. భారము. అయితే అపోస్తలుడైనటువంటి పౌలులో ఒక భారం ఉంటే ఐతుకు అనే యవనస్తుల్లో ఇంకొక భారం ఉంది. అదవుతుందా? 2 భారాలే, కానీ పౌలులో ఉన్న భారం వేరు, ఐతుకులో ఉన్న భారం వేరు. ఇంతకీ పౌలులో ఉన్న భారం ఏంటి అని మనం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది 7వ వచనాన్ని చదివినప్పుడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చూసారా? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడంట? ఆదివారమా శనివారమా? ఇక్కడ వీళ్ళు రొట్టె విరుచుటకు కూడింది శనివారం కాదు. యాక్చువల్లీ శనివారమే విశ్రాంతి దినం కదండి, యాజ్ పర్ ద లా. ధర్మశాస్త్రం ప్రకారం శనివారం విశ్రాంతి దినం, కానీ వీరు ఎప్పుడు కూడారు? ఆదివారం కూడారు. అంటే దాని అర్థం జీసస్ క్రైస్ట్ పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు కాబట్టి మన విశ్రాంతి దినాన్ని ఆదివారంగా పాటించడం జరుగుతుంది. సరే, అది మన టాపిక్ కాదులే, చెప్తున్నా ఊరుక. కొంతమంది 7th డే డినామినేషన్స్ మనకు ఎదురైనప్పుడు మనం కొంచెం ఆన్సర్ చేసుకోవడానికి మీకు ఒక క్లూ లాగిస్తున్నా. సరే, మన టాపిక్ ఏంటంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి, తెల్లారితే వేరే దేశానికి వెళ్ళిపోవాలి, వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. కామన్గా మనందరికీ 9 ధన్యతలే తెలుసు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని ధన్యతలు ఉన్నాయమ్మా? 9 ధన్యతలు ఉన్నాయి. ఎన్ని ధన్యతలు ఉన్నాయమ్మా? అసలు చూడండి ఎలా ఆన్సర్స్ చెప్తున్నారు. నా ఆత్మీయ బిడ్డలు వేరమ్మా, నెక్స్ట్ లెవెల్. క్వశ్చన్స్కి అసలు మామూలు ఆన్సర్ చెప్పరు. అసలు బైబిల్ కూడా చెప్పకముందే తీసేస్తారు. సో 9 ధన్యతలు ఉన్నాయి కదా. మీకు తెలియని 10వ ధన్యత ఏంటంటే, మామూలుగా 9 ధన్యతలు ఏంటంటే, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, సంథింగ్. ఇవన్నీ 9 ధన్యతలు. 10వ ధన్యత ఏంటంటే, బైబిల్లో రాయవలేదు కానీ క్లుప్తముగా ప్రసంగించేవారు ధన్యులు, వారు మీటింగ్స్కి మరలా పిలువబడతారు.
పదో ధన్యత ఏంటి? క్లుప్తముగా ప్రసంగించేవారు ధన్యులు, వారు మీటింగ్స్కి మరలా మరలా పిలువబడుతుంది. కానీ పౌల్ గారికి ఏమో అసలు ఈ ధన్యత అస్సలు సెట్ అవ్వదు. ఈయన స్టైల్ అంతా ఎలా ఉంటుందంటే, ఏముంది 7th verseలో, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుని. పాస్టర్ గారండి, నాకు ఒక డౌట్ వస్తుందండి, మీరు చెప్తా ఉంటే వాక్యం ఏంటమ్మా విస్తరించి మాట్లాడకూడదని సామెతల్లో రాయబడింది కదా, మరి పౌలు గారేంటి విస్తరించి మాట్లాడుతున్నాడు? విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. అమ్మ, అక్కడ విస్తరించి మాట్లాడకూడదని చెప్పింది ఫిల్ ది వర్డ్స్, ఎంప్టీ వర్డ్స్, యూజ్లెస్ వర్డ్స్, పనికి మాలిన వ్యర్థమైన వేస్ట్ మాటలు మాట్లాడకూడదని ఉంది, అంతేగాని దేవుని మాటలు మాట్లాడకూడదని లేదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండదు. ఏ విస్తారమైన మాటలు? లోక సంబంధమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ ఈయన విస్తరించి మాట్లాడుతుంది యూజ్లెస్ వర్డ్స్ కాదు, వ్యర్థమైన మాటలు కాదు, దేవుని మాటలు. మాట్లాడొచ్చా మాట్లాడకూడదు? దేవుని మాటలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదు? దేవుని మాటలు ఎదుటి వ్యక్తిని ఎంకరేజ్ చేసే, ఇన్స్పైర్ చేసే మాటలు మనం ఎన్ని మాట్లాడినా తప్పు లేదు. కానీ వ్యర్థమైన మాటలు మనం మాట్లాడితే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉంటుంది. సరే, పౌలు ఇక్కడ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నారు. ఎన్ని పిలుస్తారండి? ఇంకెవరన్నా ప్రసంగానికి, మీటింగ్స్కి ఎవరన్నా పిలుస్తారా? వామ్మో, ఈ పాస్ట్ గారికి మైక్ ఇస్తే డేట్ మారాల్సిందే. అర్థమైందా? పాస్ట్ గారికి మైక్ ఇస్తే డేట్ మారాల్సిందే. అంటే ఈరోజు ఎంత డేట్? 4th. ఇంకా 4th ఈవినింగ్ 8కో 7కో మైక్ ఇస్తే 5thలోకి వెళ్తాడేనా అపోస్తలుడైన పౌలు. అంటే అంటే అర్థం ఏంటి? 12 దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈయనకున్న భారం ఏంటి? అంత అవసరం ఏంటి? ఇప్పుడు ఒక అరగంట ప్రసంగం చేసి వాళ్ళు ఇచ్చే ఎంతో కొంత కానుక తీసుకొని ప్రశాంతంగా కారెక్కి వెళ్ళిపోవచ్చు కదా. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు. బికాస్ రీజన్ ఏంటి అంటే, తెల్లవారితే ఇంకొక చోటికి వెళ్ళిపోవాలి. అంటే ఇంకా వీళ్ళకి దేవుని మాటలు చెప్పడానికి ఈ ఒక్క రాత్రి మాత్రమే నాకు అవకాశం ఉంది. దేవుని మాటలు వీరికి చెప్పడానికి there is only one chance to me to preach the word. దేవుని మాటలు చెప్పడానికి నాకున్నది ఒక్క రాత్రి. ఈ రాత్రి నేను దేవుని మాటలు వీరికి చెప్పలేకపోతే ఇంకా మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తానో తెలియదనే భారం ఆయన్ని వేధిస్తూ ఉంది. ఆయనలో ఉన్న ఆత్మల భారం అది. ప్రైజ్ హిమ్. ఆయనలో ఉన్న సువార్త భారం అది. ప్రైజ్ హిమ్. ఆయనలో ఉన్న సేవా భారం అది. ప్రైజ్ లార్డ్. ఆయనలో ఉన్న ఆత్మల భారం అది. ఆత్మల భారం అంట సీక్రెట్ ప్లేస్లో వచ్చిన గడ్డ లాంటిదంట. సీక్రెట్ ప్లేస్లో గడ్డొచ్చిందనుకోండి, తిన్నగా కూర్చోగలుగుతావా? తిన్నగా పడుకోగలుగుతావా? తిన్నగా నిలబడగలుగుతావా? కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు, నిలబడనివ్వదు. ఆత్మల భారం ఉన్నోడు కూడా ప్రశాంతంగా నిద్రపోలేడండి. ఆయన హృదయంలో నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం రగులుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది, బర్న్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గుండెల్లో ఉన్నది ఆత్మల భారం, సువార్త భారం, సేవా భారం, సంఘ భారం. ఈ రాత్రి నేను ఈ మాటలు చెప్పలేకపోతే ఇక మరలా నాకు చెప్పడానికి అవకాశం వస్తుందో రాదు అని విస్తరించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు.
ఇది ఎక్కడ జరుగుతుంది అంటే థర్డ్ ఫ్లోర్లో జరుగుతూ ఉంది. ఎక్కడండి? 3వ అంతస్తులో జరుగుతుంది ఈ మీటింగ్. దిస్ రివైవల్ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే థర్డ్ ఫ్లోర్. ఆ థర్డ్ ఫ్లోర్లో జరుగుతున్న ఈ మీటింగ్కి ఐతుకు అనే యవనస్తుడు కూడా వచ్చాడు. మరి వాక్యం వినటానికి వచ్చాడో నిద్రపోవటానికి వచ్చాడో మనకైతే తెలీదు. ఐతుకు అనే యవనస్తుడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడంట. అది కూర్చునే ప్లేసేనా? ఏమండి, ఎక్కడ కూర్చున్నాడు? మన వాళ్ళకి బాగా వెంటిలేషన్, గాలి రావాలి, ఫ్యాన్ చూసుకొనల్లా కూర్చుంటారనమాట. అవునా కదా? చర్చి దగ్గరికి వెళ్ళంగానే, అంటే మీరు కాదమ్మా, మీరు చాలా మంచోళ్ళు. అసలు మీరు అసలు ఫ్యాన్నే చూసుకోరు. మీరు ఫ్యాన్ చూసుకోవడం నేను ఎప్పుడు చూడలా. మరి నాకు తెలిసినంతవరకు మీరు చాలా మంచోళ్ళు. చెప్పానుగా, మీరు చాలా మంచోళ్ళు. కొంతమంది ఉంటారు చర్చిలోకి వెళ్ళడం ఆలస్యం, ఎక్కడ ఫ్యాన్ ఉంది, ఎక్కడ ఏసీ బాగా గాలి వస్తుంది, ఎక్కడ కిటికీలు ఉన్నాయి, ఎక్కడ బాగా గాలి వస్తుంది అని వెంటిలేషన్ చూసుకుంటారు. ఈ కుర్రోడికి బాగా గాలి రావాలి అని ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ పర్టికులర్లీ మనం మెడిటేట్ చేయవలసిన ఒక పాయింట్ ఉంది. కిటికీ అనే అంశం మీద మనం మాట్లాడాలి. అంటే కిటికీలు ఎలా తయారు చేస్తారని చెప్తారా అండి అంటే, అదేం కాదులే, మీరేమి కార్పెంటర్ వర్క్ వెళ్ళమాకండి, అది కాదు నేను చెప్పేది. అతడు కూర్చున్న ప్లేస్ గురించి మనం మాట్లాడాలి. అది తర్వాత మాట్లాడదాం. వర్స్ 9. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అక్కడ మీరు గమనిస్తే పౌలు చాలాసేపు ప్రసంగిస్తున్నాడు కదండి. పాస్టర్ గారు కొంచెం ఎక్కువసేపు ప్రసంగం చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కలేని నొప్పులన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆపమని చెప్పలేక ఏదో కొత్త కొత్త శబ్దాలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే పాస్టర్ గారు ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలన్నమాట, వీళ్ళకి నొప్పులు స్టార్ట్ అయినాయి, ఇంకా కూర్చోలేకపోతున్నారు. పాపం ఈయనేమో ఇంకా టైం దొరికిద్దో దొరకదో అని చాలాసేపు ప్రసంగం చేస్తూ ఉంటే, ఈయన కూర్చున్నది ఎక్కడ? ఐతుకు కిటికీ దగ్గర. కిటికీ దగ్గర ఏమొస్తుంది? అది కాక అర్ధరాత్రి ఏమొస్తుంది? చల్లటి గాలి. ఇక ఆ చల్లటి గాలికి ఆయనకి గాఢ నిద్ర వచ్చేసిందంట. అక్కడ రాసి ఉంటుంది గాఢ నిద్ర. కిటికీలో కూర్చోనంట గాఢ నిద్రపోయి, నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద గ్రౌండ్ ఫ్లోర్ మీద పడటం స్పాట్ డెడ్. కింద పడడం హీ వాస్ డెడ్. ఇమ్మీడియట్గా ఆయన స్పాట్లో చచ్చిపోయాడు. ఇంతకీ ఐతుకు అనే యవనస్తుడు పేరేమో చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఆయన పేరు అదృష్టవంతుడు. కానీ ఆయన జీవితములో ఎందుకు ఈ దురదృష్టం, ఎందుకు ఈ నష్టం? ఓ మై గాడ్, ఐతుకు తన ప్రాణాన్నే కోల్పోయాడు. డబ్బు పోతే సంపాదించవచ్చండి, కానీ ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు. వేగం పనికి రానిది, ప్రాణం తిరిగి రానిది అని రాస్తుంటారు కదా కొంతమంది. ఆటో వెనకాల మళ్ళీ వాడు స్పీడ్గానే వెళ్తుంటాడు. అంటే వెనకాల వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, తనకు కాదు. మనం పాటించాం, పక్కన వాళ్ళకి మాత్రం అసలు దంచి కొట్టేస్తాం అనమాట కదా. పక్కన వాళ్ళకి ప్రసంగం మాత్రం దంచి కొట్టేస్తాం, బల్ల గుద్ది చెప్పేస్తాం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం మాత్రం పాటించాం. వేగం పనికి రానిది, ప్రాణం తిరిగి రానిది.
ప్రాణం తిరిగి రాదు కదా. ప్రాణం అనే ప్లేస్లో ప్రాణం పెట్టొద్దు, ఆత్మ అనే పదాన్ని పెట్టండి. ప్రాణం ఏముందండి, ఈ రోజు కాబట్టి ఇంకో రోజు పోయిద్ది. ఇదేమన్నా మనకేమన్నా పర్మనెంటా ఏంటి? ఈ లైఫ్ ఏమన్నా పర్మనెంటా ఏంటి? ఈ ప్రాణం ఏమన్నా పర్మనెంట్గా? ఒక్క మాట చెప్పాలంటే మనది అన్నది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆఖరికి నీ ఆత్మ కూడా నీది కాదు. నీ ఆత్మ కూడా ఆఖరికి నువ్వు మరణించినప్పుడు దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆఖరికి నీ ఆత్మ కూడా నీది కాదు. నాది 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 అని కొట్టుకొని చేస్తున్నారు. నాది అనుకుంటున్న ప్రాణం కూడా మనతో ఉండదు. నాది అనుకుంటున్న ఈవెన్ నీ ఆత్మ కూడా నీ దగ్గర ఉండదు. అది దేవుని దగ్గరికి ఎగిరిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ యవనస్తుడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రాణము అనే ప్లేస్లో ఆత్మను పెట్టుకుంది. ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా పోతుంది. ప్రాణం పెద్ద లెక్క కాదండి. అసలు దేవుని బిడ్డలైన వాళ్ళు ప్రాణాన్ని అసలు లెక్క చేయకూడదు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా పరుగును తుదముట్టించుటకు నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకుంటలేదన్నాడు. నా ప్రాణాన్ని నేను ప్రేమించట్లేదన్నాడు పాల్. నా ప్రాణాన్ని నేను ప్రేమించట్లేదు, దేవుని కొరకు నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చాడు కల్వరి శిలువలో. జీసస్ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరి. ఆ కల్వరి శిలువలో యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చేసాడు. ఆయన కోసం నేను ఏదైనా చేయాలి. అవసరమైతే నా ప్రాణాన్నైనా నేను ఇచ్చేయాలి. అది పాల్ యొక్క డెడికేషన్, ఆ పాల్ యొక్క తీర్మానం. అది ఇక్కడ ఐతుకు తన ప్రాణాన్ని కోల్పోవడానికి, ప్రాణం కోల్పోవడం అనేది తీవ్రమైన నష్టం కదా. ఏదన్నా నార్మల్ ఏదన్నా గాయము ఇవన్నీ అయితే రెస్టోర్ అవ్వచ్చు కదా. మరి ప్రాణాన్ని కోల్పోయామంటే అది ఇంకా ప్రైస్ లెస్ కదండి. మనం ఏమైనా ప్రైస్ పెట్టి దాన్ని రిటర్న్ చేయగలమా? అంటే ఎంత తీవ్రమైన నష్టం ఐతుకు అనే యవనస్తుడి జీవితంలో జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది ఇక్కడ పాయింట్. తీవ్రమైన నష్టం జరిగింది, ప్రాణ నష్టం. అది మరలా రెస్టోర్ చేయలేనిది, రిటర్న్ చేయలేనిది. ఓకే, ఆ నష్టానికి గల కారణం ఒక పదం, దాని పేరే నిద్రా భారం. నిద్రా భారం వలన జోగి. సో ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనము తీవ్రంగా నష్టపోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని తీవ్రంగా నష్టపరుస్తుంది మనలో ఉన్న నిద్రాభారం కాదా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని తీవ్రంగా నష్టపరుస్తుంది. మనం అనుకుంటాం నేనేమన్నా వ్యభిచార పాపం చేస్తున్నానా, నేనేమన్నా దొంగతనాలు చేస్తున్నానా, నేనేమన్నా నరహత్యలు చేస్తున్నానా అని మనం అనుకుంటాం. నేను ఈ పాపాలేం చేయట్లేదు కానీ అనుకుంటాం. కానీ అసలు మనం పాపముగానే ఎంచని ఒకటి మనలో ఉంది. అది మనకు తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది మన ఆత్మీయ భౌతిక జీవితానికి. అదే సోమరితనము, నిద్ర భారము. టు ఓవర్కమ్ ఇట్. దాన్ని మనము జయించుటకు సియోనులో నుండి కృప అనుగ్రహింపబడును గాక. ఈ మాటలు ప్రకటించుచుండగానే దేవుడు నిద్రా భారముపై మనకు విజయము అనుగ్రహించుగాక. నేను చెప్పాను, మీరు ఆమెనన్నారు, బాగానే ఉంది. కానీ దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు లోబడినప్పుడే నీకు విజయం కలుగుతుంది. చూడండి, లేచి ప్రార్థన చేయాలి కానీ మనకు నిద్రపోవాలని అనిపిస్తుంది. ఆ టైంలో ఆత్మ కూడా పనిచేస్తుంది. చేసుకోవచ్చు కదా ప్రేయర్. ఎంత నువ్వు బలహీనపడుతున్నావు స్పిరిచువల్గా, ఎంత వెనకబడిపోతున్నావు, ఎంత లాస్ అవుతున్నావు గాడ్స్ ప్రెజెన్స్ అండ్ అనాయింటింగ్ని. ప్రేయర్ చేసుకోవచ్చు కదా అని ఒక పక్క ఆత్మ మాట్లాడతావు, ఇంకో పక్క శరీరం నీరసంగా ఉంది కదా, బలహీనంగా ఉంది కదా, కాసేపు పడుకుంటే ఏమైంది అని శరీరం చెప్తుంది. ఆ టైంలో
ఆత్మకు లోబడుదుముగాక, ఆత్మను గెలిపించుదుముగాక. ఆత్మ ప్రేరేపణకు నువ్వు లోబడినప్పుడే నీకు పరిశుద్ధాత్ముడు విజయాన్ని ఇస్తాడు. ఐదు తలాంతుల్ని 10 చేశారు, 2 తలాంతుల్ని 4 చేశారు, 1 తలాంతు మాత్రం పాతి పెట్టాడు. ఆ వ్యక్తిని యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, సోమరివైన చెడ్డదాసుడు. ఇంకే పాపం నువ్వు చేశావని ఆయన మీద యేసు ప్రభు ఆయన మీద వేలెత్తి చూపల. ఇంకే పాపం నువ్వు ఇలా వ్యభిచార పాపం చేసావు, నువ్వు ఇలా దొంగతనం చేసావు, లేకపోతే నువ్వు ఇలా నరహత్య చేసావని, ఏ పాపం చేసావని అతని దాసుని మీద యేసు ప్రభు పాయింట్అవుట్ చేయలా. పర్టికులర్గా అతని మీద పాయింట్అవుట్ చేసిన పాయింట్ ఏంటి? సోమరివైన చెడ్డదాసుడా, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉన్నాడు. అతనిలో జీసస్ క్రైస్ట్ పాయింట్అవుట్ చేసిన ముఖ్యమైనటువంటి మిస్టేక్ ఏంటయ్యా అంటే, అతనిలో ఉన్న సోమరితనం. అతని జీవితంలో ఫలించకపోవడానికి, తలాంతులు అభివృద్ధి పరచలేకపోవడానికి, తన జీవితంలో అభివృద్ధి చెందలేకపోవడానికి, ఎదగలేకపోవడానికి ముఖ్యమైన కారణం అతనిలో ఉన్న సోమరితనం. ఈ యవనస్తుడు తన ప్రాణాన్ని, ఓ మై గాడ్, అసలు ఇది చెప్పాలంటేనే అంత డీప్గా మనం ధ్యానం చేస్తే చాలా ఇది వేదనకరమైనటువంటి అంశం. తన ప్రాణాన్నే కోల్పోవడానికి ఆ నిద్రాభారం కారణమైంది. సరే, ఇంకోటి ఒక మొబైల్ ఫోన్ పడిపోతే సరే కొనుక్కోవచ్చు, దాంట్లో ఏముంది. లేకపోతే ఒక బ్యాగ్ పడిపోతే ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. ఏదైనా వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్, ఏదైనా వాల్యుబుల్ థింగ్ ఏదైనా పడిపోతే మళ్ళా కొనుక్కోవచ్చు. తన ప్రాణం పోతే ఇక మరలా అది రెస్టోర్ అవుతుందా? వెలకట్టలేని ఆ ప్రాణాన్ని, ఆ ఆత్మను ఆయన కోల్పోయాడు. దానికి గల కారణం అతనిలో ఉన్న నిద్రాభారం. ఇప్పుడు ఒక డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడేమో పౌలు చాలాసేపు ప్రసంగిస్తున్నాడు, ఆయనలో ఏం పని చేస్తుంది? సేవాభారం, సువార్త భారం. ఈయనేమో పైనుంచి గాఢ నిద్రపోయి కింద పడ్డాడు, ఈయనలో ఏం పని చేస్తుంది? నిద్రాభారం. ఈరోజు రెండు మీ ముందు పెడుతున్నాను. మీలో ఏ భారం పనిచేస్తుంది? దైవ సేవకునిలో ఉన్న భారం, సేవాభారం పనిచేస్తుందా? ఐతుకులో ఉన్న నిద్రాభారం పనిచేస్తుందా? ఒకసారి ఆలోచించేయండి. దైవజనుల్లో ఒక భారం ఉంది, యవనస్తుల్లో ఇంకొక భారం ఉంది. దైవజనుడు ఆ భారముతో ప్రసంగించడం గల కారణం ఏంటంటే, తన హృదయములో దేవుడు పెట్టిన, మోపిన ఆ భారం వారి మీద కూడా మోపబడాలని దైవజనుడు కోరుకుంటూ ఆ మాటలు వారికి ప్రసంగించుచున్నాడు. ప్రైజ్ హిమ్. ఆ మాటలు ఎందుకు ఆయన అంతసేపు ప్రసంగిస్తున్నాడు? ఇందాక చెప్పా కదా, ఒక 30 minutes 45 minutes ప్రసంగం చేసి కానుక పట్టుకొని కారెక్కి వెళ్ళిపోవచ్చు కదా, అంతసేపు ఎందుకు ప్రసంగిస్తున్నాడు? భారం భారం భారం. మీకు రిపీటెడ్గా చెప్తుంటే మీకు విలువ ఉండదు కొన్నిసార్లు. ఏముందిలే యోహానన్న అంతే చెప్తా ఉంటాడు. అది ఆయన డ్యూటీ అమ్మా. ఆయన పని ఆయనదే, మన పని మనదే. ఎందుకు ఆయన చాలాసేపు ప్రసంగిస్తున్నాడు చెప్పనా? పని పాట లేక కదండి, అవునా? నేను ఇందాకే చెప్పా, ఎంతో కొంత సమయం చెప్పి వెళ్ళిపోవచ్చు కదండి. అంతసేపు ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ప్రసంగించాలి? భారం అండి. ఆ భారం తనకు తాను పెట్టుకున్నది కాదండి, దేవుడు ఆయన మీద మోపాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు అలాంటి సేవా భారమును మీపై పెట్టునుగాక. దేవుడు అలాంటి సువార్త భారమును మీపై పెట్టునుగాక. దేవుడు అలాంటి సంఘ భారమును, ఆత్మల భారమును మీ మీద మోపునుగాక. అదే అంటాడు 1 Corinthians 9 verse 16. కొరింథీ మొదటి పత్రిక 9:16లో, నేను సువార్తను ప్రకటించునను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు.
సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో. నేను సువార్తను ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ. చూసారా, వర్స్ 16లో అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. అర్థమైందా? భారం నా మీద మోపబడింది అంటే అర్థం ఏంటి? ఎవరో మోపారనే కదా. భారం నేను వేసుకున్నాను అలా. భారం, సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడింది అంటే ఎవరో మోపారు. ఎవరు మోపింది? విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. విలాప వాక్యాలు 3:27, 28. విలాప 3:27, 28. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27, 28 వచనములు, పేజ్ నంబర్ 683. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చూసారా, యవన కాలమున కాడి మీన్స్ భారం. కాడి మోయడం నరునికి మేలు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఏ యంగ్ మ్యాన్. ఒక యవనస్తుడికి మేలంట. ఏంటది? కాడి మోయడం. ఎప్పుడు? ఏ కాలంలో? యవ్వన కాలంలో. దేవుని భారాన్ని నువ్వు ఎప్పుడు మోయాలి? నీ యవ్వన కాలంలోనే మోయాలి. నరునికి మేలు, అది మోపినవాడు యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట మోపింది? దేవుడు నీపై కాడిని మోపునుగాక. దేవుడు నీపై ఆ సువార్త భారాన్ని మోపునుగాక. దేవుడు నీపై ఆ సేవా భారాన్ని మోపునుగాక. దేవుడు మీపై ఆ ఆత్మల భారాన్ని, సంఘ భారాన్ని మోపునుగాక. చేతులెత్తి ఆమేన్ చెబుదాం అందరం. దేవుడు మోపాడండి ఆ భారాన్ని. సేవకునిలోనేమో సువార్త భారం, ఆత్మల భారంతో ఆయన రగిలిపోతూ ఉంటే, ఈ యవనస్తుడు సేవకుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ సువార్త భారాన్ని క్యారీ చేయాల్సిన యవనస్తుడు లోక లగ్జరీస్ని కోరుకుంటూ, సుఖభోగాలను కోరుకుంటూ, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ, కూర్చోకూడని ప్లేసుల్లో కూర్చుంటూ, ఉండకూడని స్థలాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి తన ప్రాణాన్నే కోల్పోయాడు. ఆ యవనస్తుడు ఎలాగైతే కిటికీలో కూర్చున్నాడు, కూర్చోవలసిన స్థలం అదేనా? కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళాడు. ఈరోజున చాలామంది యవనస్తులు తమ జీవితాల్ని నాశనం చేసుకోవడానికి గల కారణం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నారు, చెయ్యకూడని పనులు చేస్తున్నారు, ఉండకూడని స్థలాల్లో ఉంటున్నారు. తెలుసు వాళ్ళకి అక్కడ కూర్చోకూడదని, కానీ ఈ లోక ప్లెజర్స్, ఈ లోకంలో ఉన్న ఓన్లీ డిజైర్స్ వారిని అలా ఆకర్షించుచున్నాయి. కిటికీలో కూర్చుంటే ఏమొస్తుంది? చల్లటి గాలి. చల్లటి గాలి దేనికి సాదృశ్యం అంటే వరల్డ్లీ ప్లెజర్స్, అంటే ఈ లోక సంబంధమైన సంతోషాలకు, ఆనందాలకు సాదృశ్యం. అంటే పాస్టర్ గారండి గాలికి కూడా కూర్చోవడం తప్పేనా అంటే అలా తీసుకోవద్దు మీరు, దాని స్పిరిచువల్ మీనింగ్ తీసుకోండి. స్పిరిచువల్ మీనింగ్ లోక ఆశలకు ఆకర్షింపబడే జీవితం, లోక ఆకర్షణలకు ఆకర్షింపబడే జీవితం, లోక ఆశలకు లొంగిపోయిన జీవితం. చివరికి ఏమైంది? పైనుంచి కింద పడ్డాడు. దైవజనుడు ఏ భారంతో ప్రసంగిస్తున్నాడంటే తనలో ఉన్న అదే సువార్త భారం, ఆత్మల భారం వింటున్న వారి మీద కూడా దేవుడు పెట్టాలని ఆయన కోరుకుంటూ ఆ మాటలు తెలియజేస్తున్నాడు. కానీ దైవజనుని భారాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చొని
గాఢ నిద్రపోయాడంట. అయ్యో, ఆ భారం కలిగిన దైవజనుడు చూసే ఉంటాడు అతని వైపు కదా, ఇలా మిమ్మల్ని చూస్తూ ప్రసంగించినప్పుడు కనబడే ఉంటారు కదా. ఆయన నిద్రపోతున్నప్పుడు దైవజనుడికి ఎంత బాధేసి ఉంటుందో కదా. అరే, నేను ఇంత భారముతో వీరికి సువార్త ప్రకటిస్తుంటే ఆ భారాన్ని క్యారీ చేయాల్సిన ఈ యవనస్తుడు ఈ రకంగా గాఢ నిద్రపోతున్నాడే అని ఆయనకి ఎంత వేదన అనిపించి ఉంటుందో. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ రోజున నీలో దైవజనునిలో ఉన్న ఆత్మల భారం పని చేయుచున్నదా, లేదా యవనస్తుల్లో ఉన్న ఆ నిద్రాభారం పని చేయుచున్నదా? దైవజనులో ఉన్న ఆత్మల భారం నీలో పనిచేస్తే నీ లైఫ్ ఎలా ఉండేది చెప్పనా? సూపర్ న్యాచురల్ లైఫ్. ఎగ్జాంపుల్ చెప్పనా? పైనుండి ఐతుకు కింద పడ్డా, కింద పడి ఏమైంది? చచ్చిపోయాడు. క్లియర్గా రాయబడింది, అతడు చనిపోయిన వాడే ఎత్తబడెను అని. ఈ మాటలు రాసింది ఎవరో తెలుసా? మేము ఆదివారమున అని రాశాడు. అసలు ఈ అపోస్తుల కార్యం రాసింది లూకా, డాక్టర్. ఆయన ఒక డాక్టర్, వైద్యుడు. ఈ ఈ అపోస్తుల కార్యాలు రాసింది లూకా. లూకా సువార్త, అపోస్తుల కార్యాలు రెండు లూకా. వైద్యుడు అనమాట ఆయన. ఆయన ఒక డాక్టర్. డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ గారు చూసి డిసైడ్ చేశాడు ఏమని? చనిపోయాడు. యూటికస్ వాస్ డెడ్. ఆయన డాక్టర్ నిర్ధారించాడు ఐతుకు చనిపోయాడు అని. అపోస్తలైన పౌలు 3వ అంతస్తు నుండి స్పీడ్గా దిగొచ్చి ఐతుకు మీద అలా పడిపోయి ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళిపోయిన ప్రాణాన్ని రిటర్న్ చేశాడు ఆయన ప్రార్థనా శక్తితో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పాల్ యొక్క ప్రేయర్ పవర్ ఎలాంటిదంటే, ఐతుకు మీద పడి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిన ప్రాణం కూడా రిటర్న్ అయిపోయింది. క్లియర్గా బైబిల్ చెప్తుంది చనిపోయిన వాడై ఎత్తబడెను అని. అక్కడున్న గ్రంథం రాసిన లూకా అనే డాక్టర్ కూడా నిర్ధారించాడు ఐతుకు చచ్చిపోయాడు. డాక్టర్స్ కూడా డిసైడ్ చేసేసారు ఐతుకు చచ్చిపోయాడు అని. కానీ పాల్ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన ప్రాణాన్ని రా అన్నాడు. ఏం సేవండి బాబు ఇది! ఏం సేవండి! వాట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ ఇస్ దిస్? అసలు ఏంటండి ఇది? కథలా? ఇవి నిజమైనటువంటి మాటలా? కల్పించిన కథలా? ఈజ్ దిస్ స్టోరీ ఆర్ హిస్టరీ? ఇది స్టోరీయా హిస్టరీయా అండి? హిస్టరీ కదా. వెళ్ళిపోయిన ప్రాణం పాల్ గారు ప్రేయర్ చేసి బి రిటర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే వెళ్ళిపోయిన ప్రాణం మళ్ళీ వచ్చి ఆయనలోకి వచ్చేసింది. ఇంకో విషయం చెప్పనా? మీరు అంతవరకే ఆశ్చర్యపోతున్నారు. 3వ అంతస్తు నుండి కింద పడి చచ్చిపోయాడు అంటే ఎంత ఇంజురీ అయి ఉంటుంది? ఆయన శరీరానికి ఎంత తీవ్రమైన గాయం తగిలితే ఆయనకి ఆ యొక్క ప్రాణం పోవాలి 3వ అంతస్తు నుండి పడితే? క్యాజువల్గా అంత శరీరానికి అంత గాయం అవ్వకుండా పడినట్టయితే అసలు ప్రాణం ఎందుకు పోద్ది? ప్రాణం పోయింది అంటే 3వ అంతస్తు నుండి పడ్డ వ్యక్తికి ఆ ప్రాణం పోయిందంటే తీవ్రమైన ఎక్కడో తగలరాని చోట బలంగా అయితే సరే, ప్రాణమునైతే తెప్పించావు, మరి ఇక్కడ పగిలిపోయిన పగిలిపోయిన బుర్ర సంగతి ఏంటి? బయటకు వచ్చిన బుర్ర సంగతి ఏంటి? అంటే ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే ఎవ్రీథింగ్ అలా సెట్ అయిపోయిన ఆయన ప్రార్థన చేస్తే. హల్లెలూయా. వెళ్ళిపోయిన ప్రాణం ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చింది. అంతకు ముందు వచనంలోనే రాయబడింది అతను చనిపోయిన వాడు ఎత్తబడ్డాడని. కింది వచనంలో పౌలు వచ్చి ఐతుకు మీద పడి ప్రార్థన చేసి ఏమని చెప్పాడు తెలుసా? డు నాట్ ఫియర్, అతని ప్రాణం అతనిలోనే ఉంది. ఇదేంటండి బాబు? పైన వచనంలో నేను చచ్చిపోయాడని రాసి కింద వచనంలో ఈయన వచ్చేయండి తమాషా చేస్తున్నాడు.
పైనేమో చచ్చిపోయాడని రాసి కిందేమో అతని ప్రాణవతంలో ఉంటే చచ్చిపోయాడు ఏంటండి? ప్రాణవతంలో ఉంటే చచ్చాడని రాస్తారా? పైన వచనంలో చచ్చాడని రాసి కింద వచనంలో ప్రాణవతంలో ఉందంటాడేంటి? అంటే ఈ పైన వచ్చిన కింద వచనానికి మధ్య సంథింగ్ హ్యాపెన్. ఏం జరిగింది తెలుసా? పౌలు ప్రార్థన చచ్చిన ఆ వ్యక్తిని తిరిగి బ్రతికించింది. దేవునికి స్తోత్రం. ఒక చిన్న క్లారిటీ ఇచ్చి ప్రార్థన చేసేస్తాను. ఆత్మల భారంతో రగిలిపోతున్న దైవజనుడు ప్రార్థన చేస్తే చచ్చిన వారు అలా తిరిగి బ్రతుకుతున్నారు. నిద్రాభారంతో జోగిన ఐతుకు తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆత్మల భారంతో రగులుతున్న పౌలు ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ప్రాణాన్ని కోల్పోయే స్థితిలో ఉందాం అనుకుంటున్నావా? అనేకుల ప్రాణాలను రిటర్న్ చేయగలిగిన స్థితిలో దేవుని చేత వాడబడాలనుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అపోస్తలుడైన పౌలులో ఉన్న సంఘ సువార్త ఆత్మల భారాన్ని మనపై కూడా మోపును గాక. ఒకవేళ మన ఆత్మీయ జీవితాన్ని ఆ నిద్ర భారం నష్టపరుచుతున్నట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ నిద్ర భారము మన నుండి దూరపరచబడును. ప్రార్థన చేసుకుని